శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో 12, 13 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. 12వ శ్లోకం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాన్యధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్వజం దేహం స యాతి పరమాం గతిం. పరమాత్మ మనకి 1 శ్లోకాల్లో చెప్పారు. ఎలా పరమాత్మ యొక్క లక్షణాలు చెప్పి ఆ పరమాత్మను పొందాలంటే ఎలా అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. అది కూడా ప్రయాణ కాలంలో, మరణ సమయంలో ఏ విధంగా భగవంతుని తలుచుకుంటే మనం భగవంతుడిని పొందుతాము అనే విషయం గురించి విపులంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు ఈ 2 శ్లోకాల్లో కూడా యోగ శాస్త్రం ప్రకారంగా ఎలా మరణించే సమయంలో ఎలా ఉంటాడు యోగి అయిన వాడు, అలా ఉండాలి, యోగి అలా ఉండాలని చెప్తున్నారు. ఆ సమయంలో, మరణ సమయంలో ఆ విధంగా ఉంటే ఏమి లభిస్తుంది ఫలితం అనే విషయం కూడా చెప్తున్నారు. ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్తున్నారు? సర్వద్వారాణి సంయమ్య అంటే సర్వద్వారాలు అంటే మన శరీరంలో ఇంద్రియాలను ద్వారాలుగా చెప్తున్నాడు. అంటే ఒక ఇంటికి కిటికీలాగా, కిటికీలన్నీ తెరిచిపెట్టుకుంటే ఎంత గాలి వస్తుందో, కానీ మనం ధ్యానానికి కూర్చుంటే మాత్రం అదే ద్వారాలు అడ్డం వస్తాయి. అది అసలు విషయం. కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నారు ఇక్కడ? అన్ని ద్వారాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు అంటే మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు, మన నాలుక, మన చర్మం, వీటి వల్లే మన ప్రపంచ విషయాల వైపు ఆకర్షించబడతాం. అటువంటి వాటిని వెనక్కి తీసుకొచ్చుకోవాలి. యోగ శాస్త్రం ప్రకారం చెప్పే సాధన వాళ్ళు ఆ యోగ శాస్త్రం ప్రవేశించినప్పటి నుంచి ఈ సాధన రోజు చేస్తారు, తీవ్రంగా చేస్తారు. అలాంటి వాళ్ళకి చివరి సమయంలో ఈ సాధన చేయడం చాలా సులభమైన విషయం. కానీ మామూలు వాళ్ళకి ఇది సాధ్యమయ్యే విషయం కాదు. వాళ్ళకు మాత్రమే గురువుల ద్వారా శిక్షణ పొందుతారు కాబట్టి వాళ్ళకి ఈ మార్గం చాలా సులభమైంది. దీన్ని ప్రత్యాహారం అంటారు మనకు యోగ శాస్త్రంలో. ఇలా ఇంద్రియాలనంతా నిగ్రహించడాన్ని అలా అంటారన్నమాట. అంటే ఏంది? ప్రపంచం వైపు ప్రవహించే ఆ ఇంద్రియాలని వెనక్కి తీసుకుని ఆహారం తీసుకోవడం వెనక్కి తీసుకొస్తారు వాళ్ళు. ఆ ప్రక్రియ అన్నమాట దాంట్లో ఉంటుంది యోగ శాస్త్రంలో. అది చాలా కష్టమైన విషయం. కానీ ఇప్పుడు చూడండి, మనకే ఇప్పుడు కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఎక్కడెక్కడికో పరిగిస్తాయి. చూసిన వస్తువులా కావాలని పరిగిస్తుంది. చూడకూడని చూడాలని కూడా తాపత్రయపడుతుంది. చెవులు అంతే. మనం పొద్దున్నే చెవులకి తలుపులు లేవు కాబట్టి ఏమైపోతుంది, మనం కళ్ళంటే కళ్ళు మూసుకుంటావు చూడవద్దని అనుకుంటే. చెవులకు మూసుకునే ఛాన్సే లేదు. నువ్వు వద్దనుకున్న చెవులు అన్ని పడుతుంటాయి. వినకూడదు అనుకున్నా అవి కూడా పడుతుంటాయి. కానీ చెవులను మనం ఏం చేయలేము. కానీ మన మనసు మన కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా చెవులను మనం మూసేయచ్చు, మనమే మూసేస్తాం. అందువల్ల ఎన్నో శబ్దాలు వింటున్నా వాటి మీద మనసు పోయినప్పుడే కదా అది వినపడుతుంది, ఇలా వినపడుతుంది. ఇప్పుడు మన పక్కన ఎవరో పిలుస్తుంటారు, ఏవో చెప్తుంటారు, మన కాన్సన్ట్రేషన్ అక్కడ లేకపోతే మనం పట్టించుకోం. ఇప్పుడు క్లాస్లోనే కూర్చో ఉంటారు, ఇంట్లో ఏమైనా జరుగుతుంటే అక్కడ విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఉంటే ఇక్కడ ఆన్ చేసినా మీరేం వినరు కదా, చెవులు ఉన్నా వినరు కదా. అలాగే ఆ చెవులు కూడా మన మనసు బట్టి చెవులు ఆ శబ్దాన్ని గ్రహించడం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనసు అందుకని మనో నిరుధ్యచ, మనసు నిరోధించాలి అంటే నిర్బంధించాలి, వెనక్కి లాక్కొచ్చుకోవాలి. ఆ మనసు అన్నింటినీ పరిగిస్తూ ఉంటుంది. ఆ కళ్ళ వెంబడి పరిగెత్తి చూసినవన్నీ కావాలంటుంది. చెవులు విన్నవన్నీ, చెప్పుడు మాటలన్నీ వినాలని కోరుకుంటుంది. ఏ వినకూడదు అవి వినాలని కోరుకుంటుంది. పైన విచిత్రంగా మంచి వినాలని కోరుకోదు. ముక్కు అంతే, అవసరం లేనివన్నీ కావాలని కోరుకుంటుంది. మంచి మంచి వాసనల గురించి పట్టించుకోదు. మంచి భోజన పదార్థాల యొక్క వాసనలు గుమగుమలాడుతున్నాయని కోరుకుంటుంది. అలాగే నాలుక నీకు చెప్పనే పర్లేదు, ఎన్ని రుచులు కావాలో దానికి అన్ని రుచులు పరిగిస్తుంది. ఇక చర్మం చెప్పనే అక్కర్లేదు. చర్మంలో ఆ యొక్క
వ్యామోహం అనేది విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఈ 5 మనకి సాధనకు అడ్డం వచ్చేవి. ఏ సాధనకి? భగవంతుని చేరుకోవాలనే సాధనకి అడ్డం వస్తాయి. ఇంకా మరణకాలంలో చెప్పాలా, మరణకాలంలో అస్సలు సహకరించవు. ఎందువల్ల? శరీరం మొత్తం సహకరించదు. అసలు చాలా కష్టమైన విషయం. అప్పటికే మనకు మృత్యువు ఆసన్నమైనప్పుడు ఈ శరీరము అమిత డస్సిపోతుంది. అంటే అవయవాలన్నీ కూడా సహకరించవు, ఏమాత్రం సహకరించవు. అలాంటి సమయంలో కూడా సహకరించే వాళ్ళు ఎవరంటే ఆ యోగ సాధన చేసిన వాళ్ళ సహకరిస్తుంది. ఎందువల్ల? వాళ్ళు అదే జాసగా చేశారు కాబట్టి. ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తారు వాళ్ళు. ఒక రోజు చేసి వదిలేయడం కాదు, ప్రతినిత్యం ప్రతిరోజు 4 గంటలకే నిద్ర లేచి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అలా చేసుకొస్తారు. ధారణ, ధ్యాన, సమాధి. సమాధి దాకా ఎదుగుతారు. ముందు ధారణ దాకా కష్టం, తర్వాత ధ్యానం. ధారణే చాలా కష్టమైంది. దానికంటే ముందు ప్రత్యాహారం, ఇది ఇంకా కష్టం. ఎందువల్ల? ఇంద్రియాల ప్రపంచం పరిగిస్తూ ఉంటాయి, వాటిని వెనక్కి లాక్కొచ్చుకోవాలి. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఒకేసారి బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చొనే ఇంద్రియాలను వెనక్కి లాక్కొస్తారు. దానికి శిక్షణ ఇస్తారు. ఆ ఆసనములు ప్రాణాయామం అన్ని చేసింది. అందుకని ఇక్కడ చెప్పేశారు, ప్రాణం ఆస్థితో. ఆ ప్రాణశక్తి, ప్రాణం దగ్గర మనసు కూర్చో ఉంటుంది. అందుకనే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ వాళ్ళు వాటి ఒక ఆర్డర్లో నడిపిస్తారు. అంటే కుంభక, రేచక, పూరక చేసి ఆ మూడింటిని, ఆ ప్రాణవాయువునంతా కూడా నియంత్రిస్తారు. ప్రాణవాయువు పక్కన ఆనుకొని మనసు కూర్చో ఉంటుంది. అప్పుడు ఆ మనసు దానికి సహకరిస్తుంది. కాబట్టి ఆ మనసు ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు పరమాత్మ. ఏమిస్తున్నాడు? ఓం ఏకాక్షరం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఆ పరబ్రహ్మని తెలిపే అక్షరం ఓంకారం. ఆ ఓంకార అక్షరాన్ని మనసుతో పట్టుకోవాలి. ఆ మనసుతో పట్టేటప్పుడు ఏం చేయాలి? నోటితో చెప్తూ ప్రాణవాయువును కూడా దాంట్లో కలపాలి. అంటే నోటి చెప్తున్నాడు, లోపల నుంచి చెప్తున్నా కూడా మనకు లోపల నుంచి వస్తుంది. మనకు తెలుసు, ఒక్కసారి చేసినా కూడా ఓం అనగానే నాభి దగ్గర నుంచి మనకు కదలిక తెలుస్తాయి, మనకు బాగా తెలుస్తుంది. ఎందుకని? మనకి నాభి నుంచే మనకు మాట రావాలి కదా, ఉచ్చరించడం అక్కడి నుంచే వస్తుంది. పరా పశ్యంతి మధ్యమా వైఖరి రూప అన్నట్టుగా అమ్మవారు ఆ పరాశక్తి మనలోంచి ప్రవహించి నాభి నుంచి పైకి రావాలి. వాక్ ఇక్కడి నుంచి బయటకు వచ్చేయాలి, వైఖరికి బయటికి రావాలి. ఇట్లా జరగాలంటే ఆ లోపల మనసుకి ఒక తర్ఫీదు ఇవ్వాలి. ఆ తర్ఫీదు ఇచ్చే ప్రణాళిక తర్ఫీదు ముందే ఇస్తారు యోగ శాస్త్రం ప్రకారంగా. కానీ మరణించే సమయంలో కూడా అదే చేయడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ యోగులకు అది సాధ్యం అవుతుంది. అందుకే చెప్తున్నారు ఇక్కడ ద్వారాన్ని, ఆ ద్వారములుగా ఉన్నట్టు ఆ పంచ జ్ఞానేంద్రియాలను కూడా, పంచ జ్ఞానేంద్రియాలు కంట్రోల్లోకి వస్తే పంచ కర్మేంద్రియాలు ఆటోమేటిక్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎందువల్ల? ఇవి చెప్పినట్టు అవి వింటాయి. ఇప్పుడు కళ్ళు చూసే శక్తి అంటే లోపల శక్తి చూసేది కదా, అది చెప్తూ ఆత్మ చూడిపో అని చెప్తే, మనసు చెప్తే ఈ కన్ను అప్పుడు చూడడానికి పోతుంది. ఎప్పుడైతే మనసు వద్దు చూడొద్దు అని చెప్పిన వెంటనే కళ్ళు వెనక్కి వచ్చేస్తాయి, చూసే శక్తి వెనక్కి లాక్కుంటుంది. అలాగే చెవులు వినే శక్తిని మనసు వెనక్కి పిలిస్తే, అందుకనే మనసు నిరోధించి అని చెప్పేశాడు. ఆ మనసు వెనక్కి పిలిస్తే చెవులు కూడా వినే వాటి వెనక్కి లాక్కొచ్చేస్తాయి. అలాగే ముక్కు వాసన చూసే వెనక్కి పిలిస్తే వెనక్కి వచ్చేస్తుంది. నాలుకను కూడా వెనక్కి పిలిస్తే వచ్చేస్తుంది. చర్మం కూడా దాని పని కూడా వెనక్కి వచ్చేస్తుంది. అంటే కర్మేంద్రియాన్ని తన జ్ఞానేంద్రియాల వల్ల ఆ పైకి కనిపించే ఆ గోడాలన్నీ మూసుకుపోతాయి, ఆ ద్వారాలన్నీ మూసుకుపోతాయి. అలాగే మనసు చెప్తేనే కాళ్ళు పనిచేస్తాయి, మనసు చెప్తేనే చేతులు పనిచేస్తాయి, మనసు చెప్తేనే మలమూత్ర ద్వారాలు అవన్నీ పనిచేస్తాయి, అవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇది ఆ యోగా అభ్యాసంలో ప్రత్యాహారం అనేది. ఇది చేసిన తర్వాత దీని ద్వారా ఇప్పుడు ఇవి కంట్రోల్లోకి వచ్చిన మనసు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చి, మనసు కంట్రోల్లోనే ఉంటుంది, ఇవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. ఆ వచ్చిన మనసుని ఏం చేస్తారు? హృదయ స్థానంలో కేంద్రీకరిస్తారు. ధ్యాన కేంద్రాలు అవి మన హృదయ స్థానం చక్రం దగ్గర. అక్కడికి తీసుకెళ్లి ఆ యొక్క మనసును నిలబెడతారు. నిలబెట్టినప్పుడు నిరుధ్యజ మూర్ధన్య స్థానం, ఈ యొక్క బ్రహ్మరంధ్ర స్థానం, అక్కడికి ఈ ప్రాణాయామం చేస్తారు. కాబట్టి కుంభక, రేచక, పూరక చేసిన తర్వాత ఆ మూలాధార చక్రం ఉండే ఆ సుషుమ్నా నాడిలోంచి ఆ జీవాత్మ పైకి లేచి మనలోంచి ప్రవహించి నిన్న శ్లోకంలో ఆజ్ఞా చక్రం దాకా చెప్పారు. ఇక్కడ దాకా వచ్చింది సహస్రాలను చేయడం సులభం, ఇక్కడ రావడం కష్టమే, ఇక్కడి నుంచి పోవడం చాలా సులభం. అక్కడికి తీసుకెళ్ళిపోతారు. ఎప్పుడు ప్రాణం పోయే సమయంలో వాళ్ళు రోజు చేస్తారు కాబట్టి ప్రాక్టీస్, వాళ్ళు ఆ ప్రాణం పోయే సమయంలో కూడా వాళ్ళు ఆ పని చేయగలుగుతారు. కాబట్టి ఆత్మనః
ప్రాణం ఆస్తితో ఆ ప్రాణశక్తి ఆ సుషుమ్నా నాడిగా తీసుకెళ్లి ఈ యొక్క శిరస్థానంలో ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో పెట్టేస్తారు. ఎవరు? సాధకుడు. అది యోగ ధారణ. ఇక ధారణ, దీన్నే ధారణ అంటారు. ఈ యోగ ధారణ ముందు చెప్పింది ప్రత్యాహార, ఇంద్రియాలు నిగ్రహించడం. ఇప్పుడు చెప్తుంది ధారణ. ఈ ధారణ ప్రక్రియ చాలా కష్టమైంది, అమిత కష్టం ఇది. ఎందువల్ల? అన్ని తీసుకొస్తావు, కూర్చోబెడతావు, మనసుని తీసుకెళ్లి హృదయంలో కూర్చోబెడతావు, కానీ నిలబడద్దు. అది నిలబడదు. మనసు ఏం చేస్తుంది? పరిగిస్తుంది. కూర్చోబెట్టినా కూడా నీకు చుట్టుపక్కల ఉండే అన్ని శబ్దాలు ఏదో ఒకటి వింటుంది, లేదా ఎప్పుడో జరిగిపోయిందని గుర్తు చేస్తుంది మనసు, లేదా ఇంకేదన్నా టార్గెట్స్ పెంచుతుంది. అలాంటివన్నీ చేస్తుంది మనసు. అప్పుడు ఆ మనసుని ధారణ అంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ విపరీతంగా చేస్తారు. అది యోగం సాధన చేసేవాళ్ళు సులభమే, రోజు చేస్తారు కాబట్టి వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టినా వాళ్ళు ధ్యానం చేయగలుగుతారు. ఎలా చేస్తారు? వాళ్ళకి అంత తర్ఫీదు ఇస్తారన్నమాట. చిన్న వయసుకే కానీ యోగాభ్యాసం నేర్చుకుంటే వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఇవన్నీ సాధించేస్తారు, చాలా సులభమైపోతుంది. ఆ ధారణ అనేది చాలా కష్టమైన విషయం. మనకు భాగవతంలో కూడా పరీక్షిత్ మహారాజు అడుగుతాడు, ఈ ధారణ చాలా కష్టం కదా, వెనక్కి వచ్చేస్తారు కదా, అప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు ఆయన. అప్పుడు దానికి అనేక మార్గాలు చెప్తారు సుఖ మహర్షి గారు. ఒక విధానం కాదు, చాలా మార్గాలు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తారు. అలాగా అట్లా ఉంటుంది. ఆ ధారణ చాలా కష్టమైంది అనమాట. కానీ రోజు ప్రాక్టీస్ చేసేవాడికి సులభమే. కానీ అది మరణ సమయంలో కూడా గుర్తు వస్తుందా అంటే గుర్తొచ్చే యోగులు చాలా మంది ఉంటారు. వాళ్ళకి అది సాధ్యమే. అది వచ్చినప్పుడు యోగ ధారణం, ఆ ధారణ ప్రక్రియ ద్వారా వాళ్ళు ఆ మనసును తీసుకెళ్లి ఆ హృదయ స్థానంలో కూర్చోబెట్టేస్తారు. కూర్చోబెట్టి ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఆ పరబ్రహ్మం తెలియజేసే ఆ యొక్క నామం ఓం. ఈ ఓం అనే పదాన్ని వాడు వ్యాహరన్ అంటే నోటితో ఉచ్చరిస్తాడు. ఉచ్చరిస్తూ మా మనుస్మరన్, నన్ను స్మరించాలి. అది ఎలా స్మరిస్తారు? ఒక పక్క నోటితో ఓంకారం చెప్పమన్నాడు, కానీ మనసులో ఏముండాలట? ఆ పరమాత్మనే ధ్యానం చేయాలని చెప్తున్నాడు. ఇది సాధ్యమా అని? సాధ్యమే. ఎలా సాధ్యం? ఎందుకు ఓంకారం అనే పదమే చెప్తున్నాడు? పరమాత్మను సూచించే పదం ఓంకారం. అందుకని మనకు అక్షరాభ్యాసంలో కూడా ఓం మందు రాయిస్తారు. ఎందుకు? ఆ పరమాత్మ సూచకమైన ఆ అక్షరమే మొట్టమొదట మనం రూపుదిద్దుకోవాలి. అదే మన మనసుతో ముద్రించబడాలి. మరణ సమయంలో కూడా అదే గుర్తు రావాలి అసలు, అంత స్థితి. కాబట్టి ఆ అక్షరమే చాలా గొప్పది. ఆ అక్షరాన్ని నోటితో అంటూ ఉండాలట. మరణ సమయం సంగతి చెప్తున్నారు ఇప్పుడు. కానీ వాళ్ళు యోగ సాధన చేసేవాళ్ళు ప్రతినిత్యం చేస్తారు. ప్రాణాయామంతోనే కలిపి ఓంకారం చేసేస్తారు. మంత్రం తీసుకొని దానికి మళ్ళీ రూల్స్ ఉంటాయి. ఊరికే ఓంకారం చెప్పడం కాదు, దానికి గురువులు చెప్తారు. అకార ఉకార మకారాలు దాంట్లో నాదం ఉంటుంది, నాదం. ఆ నాదం ఎంత స్థాయిలో అనాలి, ఎలా నాదోపాసన. నాదోపాసన చేసిన వాడను, ఆ నాదాపాసన చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అవి చేసినప్పుడే ఆ తురియావస్థకు వెళ్తాం. ఆ వెళ్ళగల స్థితి ఆ నాదంలో ఉంటుంది. అది గురువులు మనకు చెప్పగలుగుతారు. ఎలాగా? ఆ అకారం ఎంతసేపు అనాలి, ఆ ఉకారం ఎంతసేపు అనాలి, మకారం ఎంతసేపు అనాలి, ఆ యొక్క తురీయంగా ఉండేటువంటి ఆ నాదం ఎంతసేపు ఎలా పలకాలి, అవన్నీ వాళ్ళు శిక్షణ ఇస్తారు. ఆ ప్రకారమే చెప్పాలి దాన్ని. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఊరికే ప్రార్థన సమయంలో ఓం అనుకోవడం మామూలు, కానీ దీన్నే మనం మంత్రంగా చేయాలంటే మాత్రం ఆ గురువుల ఇది ఉండాలి. కాబట్టి అది వ్యాహరన్, వాళ్ళ నోటితో ఉచ్చరిస్తూ మా మనుస్మరన్, నన్నే స్మరించాలి. అది ఎలా స్మరించాలి? కష్టం కానీ సులభం. యోగం చేసేవాళ్ళకి సులభం. వాళ్ళు ఒకేసారి అన్ని పనులు చేస్తారు. వాళ్ళు అన్ని ఇంద్రియాలను వెనక్కి తెచ్చుకోగలరు, మనసును నియంత్రించుకోగలరు. మనసు బుద్ధి అన్ని మనోబుద్ధి అర్పితం, ముందు శ్లోకం చెప్పాడుగా, అవి రెండు అర్పించేస్తారు వాళ్ళు. అర్పించడమే కాకుండా పరమాత్మ వైపే మనసు పెట్టేస్తారు. పెట్టిన తర్వాత అదే తీవ్రమైన ధారణ చేసేస్తారు, ఏకాగ్రత సాధించేస్తారు. తర్వాత ధ్యానానికి వెళ్ళిపోతారు. ఆ ధ్యానానికి వెళ్లే ప్రక్రియ ఇక్కడ చెప్తున్నారు. ఎలా చేస్తారు? ఆ ఓం అనే దాన్ని నోటితో ఉచ్చరిస్తుంటారు. దాని ముందు జ్ఞానం ద్వారా వాళ్ళు విచారణ చేస్తారు. విచారణ అంటే ఏంది? ఈ దేహం శాశ్వతం కాదు, ఇది అశాశ్వతమైంది, దీని లోపలే పరమాత్మ కూర్చో ఉన్నాడు. ఇన్ని విషయాన్ని వాళ్ళు జ్ఞానం ద్వారా తెలుసుకుంటారు. తెలుసుకొని దాన్ని రమిస్తారు.
ఆ రమించేటప్పుడు ఏంది ఆ అనుస్మరణ అనేది ఎట్లా అంటే భాగవతంలో చెప్తారు. ఎలా అంటే ఆ పరమాత్మ యొక్క రూపం అట నారాయణ స్వామి యొక్క రూపాన్ని ఆయన శంఖం చక్రం గద పద్మం ధరించి ఉంటాడు. ఆ ధరించినప్పుడట వాళ్ళు ధ్యానించే వాళ్ళ పద్ధతి చెప్తున్నారు. కింద ముందు పాదాల దగ్గరకు వచ్చేసేసి ఆయనకి అక్కడ చుట్టూ వేసిన ఆ యొక్క తులసి మాల, ఆ మళ్ళీ అక్కడ వేసిన గంధం, అక్కడ వేసినటువంటి సాంబ్రాణి, ఆ వాసన రావాలట. దానిపై నుంచి రాగానే పాదాల దగ్గర ఉండే మువ్వలు, ఆయన పెట్టిన కాళ్ళ అందెలు, ఆ అందెల యొక్క అందం, దాంట్లో వేసినటువంటి మువ్వులు అవి కూడా స్పష్టంగా ధ్యానంలో దర్శించాలట. ఆ పాదాలు ఎంత ముద్దుగా ఉంటాయో ఆ పాదాలు దర్శించాలి. పాదాల నుంచి పెక్కలు దర్శించాలి. ఆ పై నుంచి కింద వరకు ఉండే ఆ పీతాంబరాన్ని దర్శించాలట. ఆ వస్త్రం దర్శించాలట. మళ్ళీ నడుముకు వేసినటువంటి వడ్డాణం, ఆ వడ్డాణంలో కూడా ఎలా ఉండాలంటే ఆ వడ్డాణం కూడా దానికి వేసిన రత్నాలు మణులు అవన్నీ కనిపిస్తూ దానికి మువ్వలు ఉంటాయి. ఆ మువ్వలు కూడా ధ్యానంలో కనిపించాలట. మళ్ళీ అక్కడి నుంచి పైకి రంగాలు మొలతాడు, దానిపైన మళ్ళీ బంగారు జంజం, దానిపైన మళ్ళీ ఆయన పై నుంచి కింద వరకు వేసింటారు కదా తులసి మాల, మళ్ళీ ఇక్కడ మెళ్ళో వచ్చేసేసి అన్ని హారాలు ముత్యాలతో రత్నాలతో అన్నిటితో చేసిన హారాలు, అది కాక మళ్ళీ వనమాల, దాని వేసుకుని వైజంతి మాల అవి వేసుకుంటారు. అవి నీకు గుర్తు రావాలట. ఆ పైన మళ్ళీ కిరీటం మధ్యలో కూడా ఆయనకి ముత్యాలతో ఉంటాయి. ఇక్కడ మౌక్తికం ముక్కుకి ఆ చిరునవ్వు కూడా ఎలా ఉండాలంటే ఆయన నవ్వుతున్న కాంతులు వచ్చేది కనిపించాలట. ధ్యానంలో ఆ తామర పువ్వులాగా విశాలంగా ఉండే కళ్ళు కనిపించాలట. పైన ఆయన తిరునామం కనిపించాలట. ఆ పైన ఆ కిరీటం పైన ముత్యాలతో మాలలు ఉంటాయి, అవి కనిపించాలి. ఇక్కడ మళ్ళీ కిరీటం ముందు ఉండే అలకలు అంటే ముంగుర్లు కనిపించాలట, అవి కూడా కర్లింగ్గా ఉండాలట. ఆ పైన మళ్ళీ ఆ కిరీటానికి ఉండే రత్నాలు మాణిక్యాలు కనిపించాలట. ఆ పైన మళ్ళీ పింఛం, ఆ విధంగా దర్శించాలట. ఆ ధ్యానంలో వాళ్ళు అటు దర్శిస్తారట. అప్పుడు ఆ దర్శించేటప్పుడే ఆ ధ్యానం ద్వారానే వాళ్ళకి మరణ సమయం వరకు కూడా అది గుర్తొస్తుంది. ముందు నుంచే ప్రాక్టీస్ అయిపోతుంది. అది కూడా ఎంత మన ధ్యానం అంతా ఉంటాడు లోపల, ఆ హృదయ స్థానంలో ధ్యానం అంతా ఉండే ఆ రూపాన్ని, ఇంత ధ్యానాన్నత అంత రూపాన్ని వాళ్ళు ఊహిస్తారట. ఎంత గొప్ప విషయం ఉందో అలా ధ్యానిస్తూ. అట్లాంటి వాళ్ళకి ఏముంది, నోటితో మంత్రం చెప్తారు, లోపల ధ్యానం చేసేస్తారు. రోజు చేస్తే ప్రాక్టీస్ అయిపోయింది కదా. అది అంతా మొత్తమట ఎట్లా ఉండాలంటే ఆ రంగులు కూడా కనీసం ఆ ముత్యాల హారాలు, ఆ ముత్యాల రంగు కనిపించాలట. మళ్ళీ ఆ బంగారు రంగు కనిపించాలట. ఆయన వేసుకున్న వడ్డానానికి ఉండే రంగులు కనిపించాలట. అవన్నీ దర్శించాల్సింది వాళ్ళ ధ్యానంలో. అదేట అంత గొప్పగా ధ్యానించాలట. భాగవతం చాలా చెప్పారు. కాబట్టి ఇట్లాంటి రూపాన్ని వాళ్ళు ధ్యానిస్తారు. ఇంకా వాళ్ళు మర్చిపోయేది ఏముంది, వాళ్ళు యోగాభ్యాసం మొదలు పెట్టినప్పటి నుంచి రోజు లోపల ఆ రూపాన్ని ధ్యానిస్తూ, ఇప్పుడు ఈ రూపాన్ని నేను చెప్పడానికి మనమందరం అక్కడ ధ్యానం చేసినట్టు వెళ్ళిపోయాం. ఇక వాళ్ళు రోజు దర్శించే వాళ్ళు ఎలా ఉంటారు, రోజు లోపల చూసేవాళ్ళు అది ఖచ్చితంగా చూడాలి అని చెప్పేశారు వాళ్ళకి. అలా చూస్తేనే నువ్వు ధ్యానం చేసినట్టు అని చెప్పినప్పుడు ఇంకా ఆ రూపం మీద అట్లే ఉండిపోతుంది కదా. ఆయన పేరుని పిలుస్తున్నాడు, ఓం అని. ఆయన పేరు అసలు పేరు ఎన్నో నామాలు ఉండొచ్చు, కానీ ఓం అసలు పదం, ఆ అక్షరాన్ని ఆ నోటితో చెప్తూ లోపల ఈ రూపాన్ని చూస్తారు ఒకేసారి. ఏం తేడా ఏముండదు, రెండు ఒకేసారి జరుగుతాయి. అందుకని చెప్తున్నాను నేను, వాళ్ళు చేసే పని చెప్తున్నాడు. అనుస్మరన్ యత్ప్రయాతి త్యజన్ దేహం. ఆ దేహం వదిలిపెట్టంగానే, వాళ్ళు ఆ దేహం వదిలిపెట్టంటే మరణించిన తర్వాత మరణకాలంలో వాళ్ళు వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్ళిపోతారు, ఆయనలో ఉండే ఆ సూక్ష్మ శరీరము, ఆ చేసుకున్న పాప పుణ్యాలు అవి బయటకు వెళ్ళిపోతాయి. ఇక ఇట్లా ధ్యానం చేసేవాడికి పాపం పుణ్యం అంటూ ఉండవుగా, వాడు పుణ్యకార్యాలు చేస్తాడు. కాబట్టి వాడి సూక్ష్మ శరీరం బయలుదేరినప్పుడు స యాతి పరమాం గతిం. అటువంటి వాడికి మరణ సమయంలో కూడా ఇదే పని చేస్తాడు. వాడు రోజు చేశాడు కదా, మరణ సమయంలో ఆటోమేటిక్ గుర్తొచ్చేస్తుంది. రోజు చేసేవాడికి సులభమే కదా, చేసేస్తాడు. చేయంగానే ఏమైపోతుంది, వాడు ఇంకా పరమగతి పోతాడు. అసలు చెందవలసిన ఆ పరమాత్మ స్వరూపంలోకి వెళ్ళిపోతాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి ఇది యోగ సాధన చేసే వాళ్ళకి ఇది సాధ్యమయ్యే విషయం. కానీ వాళ్ళకు కూడా మరణ సమయంలో ఇవన్నీ కూడా తెలియదు కదా, మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు ఈ సాధన చేయగా జరగబోయేవి తెలిసిపోతాయి, కొంచెం సిద్ధులు వస్తాయి వాళ్ళకి.
సిద్ధులు వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది. ఓ ఇది జరగబోతోంది, అది జరగబోతోంది ముందే తెలుస్తుంది. మరణకాలం జరిగిపోతుంది తెలిసిపోతుంది. ఇప్పుడు మన పరమహంస యోగానంద కథలో చెప్పుకున్నాం కదా, ఆయన చూడండి ఆ గురువు గుర్తిస్తాడు. శిష్యుడు ఆ పిల్లవాడికి మరణం వస్తుంది తెలిసిపోతుంది. చాలా భక్తుడు పాపం. గురువు గారికి తెలిసిపోతుంది. ఆయన సిద్ధి పొందిన వాడికి ఆయన తెలిసిపోయింది ఆ పిల్లవాడికి ఆయుష్ లేదని. ఆ పిల్లవాడిని అప్పుడు నేను ఇంటికి పోతానంటే ఇంటికి పొమ్మంటాడు. ఆయన పొమ్మంటాడు. గురుకులంలో కూర్చో ఉంటే వెళ్ళిపో ఇంటికి అంటాడు. ఎందుకు అంటాడు, నువ్వు వెళ్ళాలా నీకు ఆయన ఇండైరెక్ట్ స్పీచ్ తో చెప్తాడు, నీకు మరణం ఆసనం అయిందని చెప్పి. డైరెక్ట్ చెప్పలేక ప్రేయ శిష్యుడు చెప్పలేకపోతాడు. అప్పుడు ఆయన ఆ శిష్యుడు అర్థమైపోతుంది. ఆయన ఎడ చెప్పింది అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే గురువుని ఫాలో అవుతున్నాడు కదా, కాళ్ళు పట్టేసుకుంటాడు. మీకు తెలిసిపోయింది నేను మరణిస్తాను, కానీ నేను ఎక్కడ పుడతానో కూడా మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ జన్మ ఏదో ఎక్కడ పుడతానో మీకు తెలుస్తుంది. నాకు మళ్ళీ వచ్చింది, నాకు ఈ జ్ఞానం కావాలి, నేను మోక్షం పొందాలి, నాకు అనుగ్రహించండి అని ఆ గురువుని పట్టుకుంటాడు. నాకు మాట ఇవ్వండి, నేను హిమాలయాలకి తపస్సు చేసి నా శరీరాన్ని నేను యోగాభ్యాసం తర్వాత వదలాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా నేను సాధన చేయలేదు, చాలా మొదట్లో ఉన్నా కానీ నాకు మరణం ఆసనం అవుతోంది. ఈ విషయం మీరు చెప్పేశారు కాబట్టి నాకు తెలిసిపోయింది, కాబట్టి నన్ను అనుగ్రహించమని చెప్పి కాళ్ళ వెళ్ళబడతాడు. అప్పుడు గురువు గారు చాలా దయామయులు కదా, ఒప్పుకుంటాడు. నాయన నేను చేస్తాను, ఖచ్చితంగా నువ్వు ఎవరి కుటుంబంలో పుట్టినా ఎక్కడ పుట్టినా నేను వచ్చి నీ జన్మను గుర్తు చేసి నిన్ను మళ్ళీ ధరింపజేస్తానని చెప్తాడు. ఆ విధంగానే ఆయన వెళ్ళి కాశీనగరంలో తిరుగుతూ ఉంటే ఎక్కడో గురువు గారు నేను ఇక్కడున్నాను అని పిలిపినిపిస్తుంది ఆయనకి నిరంతరమైన అభ్యాసం వల్ల ఎక్కడో దూరంలో వినపడుతుంది ఆ గొంతు. నేను ఇక్కడున్నాను, రండి రండి అని చెప్పి ఎక్కడో తల్లి పొట్టలో కూర్చొని పిలుస్తాడు. అప్పుడు ఆ గురువు గారు పరిగిస్తారు. రోడ్లలో పరిగెత్తి ఆయన ఎట్లా అన్ని దిక్కులకు తన శరీరాన్ని గిర్రని తిప్పుతాడు. తిప్పి తెలుసుకుంటాడు ఎక్కడి నుంచి వినపడుతోంది ఆ శబ్దం. అక్కడికి వెళ్తాడు. అది తలుపు కొడితే చిన్న ఇల్లు, అక్కడ పెద్ద వయసు వాళ్ళు తలుపు తీస్తారు. మీ ఇంట్లో ఎవరన్నా గర్భవతులు ఉన్నారా అంటే ఉన్నారు, మీకెందుకు చెప్పాలా, మీరెవరు అని వాళ్ళు అనుమానిస్తారు పాపం. కానీ ఆ గురువు గారు వాళ్ళ కాళ్ళ వెళ్ళబడి నన్ను ఒక్కసారి ఆ గర్భవతితో ఒక్కసారి మాట్లాడినివ్వండి చాలు నాకు బతిలాడుకుంటాడు. అప్పుడు వాళ్ళు ఇంకా దయదలుస్తారు. అంతా అడిగేసరికి పిలుస్తారు వాళ్ళ ఇంటి కోడల్ని. పిలిస్తే ఆమె లోపల నుంచి వస్తే, అమ్మా నీ కడుపులో ఉన్నవాడు ఎవరో లోపల నుంచి ఆ బిడ్డ అరుపులు ఆయనకి వినపడుతుంటాయి. గురువు గారు నేను ఇక్కడ కూర్చో ఉన్నాను, నా చెప్పండి, వీళ్ళందరికీ చెప్పండి, నన్ను తరించే మార్గం హిమాలయాలు పంపించమని చెప్పి చెప్పండి నేను అరుస్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు ఆ తల్లికి, అమ్మా నీ కడుపులో ఉన్న బిడ్డ సామాన్యమైన వాడు కాదు తల్లి, చాలా జ్ఞానం అమ్మా. నువ్వు పుట్టంగానే మాకు మా మార్గంలో పంపించాలి తల్లి, ఇతడు హిమాలయాలు పంపించాలి, అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేసి సమాధి స్థితికి వెళ్ళాలి తల్లి, నువ్వు అనుగ్రహించమని చెప్పి బతిమలాడుకుంటాడు. ఆమె మొదట మిగతా ఇంట్లో అందరూ ముందుకేస్తారు, సన్యాసం తీసుకోవాలా పుట్టిన బిడ్డ అని చెప్పి వ్యతిరేకిస్తారు. కానీ ఆమె మాత్రం అర్థం చేసుకుంటుంది, నా కడుపున ఇంత గొప్పవాడు పుట్టబోతున్నాడా, నా పొట్ట నేను ఎంత ధన్యజీవిని అని చెప్పి ఆమె చాలా సంతోషించి, అలాగే గురువు గారు మీకే అంకితం చేస్తాను ఈ బిడ్డనని చెప్పి చెప్తుంది ఆమె. తర్వాత అతడు పుట్టిన తర్వాత హిమాలయాలు పంపించి ఉహరంగానే అక్కడ అతను సాధించి మోక్షాన్ని సంపాదించేస్తాడు. ఆ విధంగా మనకు ఇప్పటికీ ఉన్నారు హిమాలయాల్లో ఋషులంతా తపస్సు చేసే వాళ్ళంతా కూడా భగవత్ దర్శనం పొందుతున్న వాళ్ళు, ఈ భగవత్ మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్ళు, వాళ్ళ ఆయుష్ పెంచుకునే వాళ్ళు, అనేక సిద్ధులు పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ యోగ సాధన అనేది మనకు వేదాల ద్వారా వచ్చింది, పతంజలి మహర్షి గారు మనకు అందించింది. దీన్ని మనకి పరమాత్మ కూడా ఇదే చెప్తున్నారు, దీని ద్వారా మీరు పరమగతిని పొందవచ్చు అనే విషయాన్ని ఇంత స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు పరమాత్మ. కాబట్టి కొంతమంది చూడండి ఆ ఋషులు అయిన వాళ్ళు, ఆ ఋషి మార్గంలో ఉండేవాళ్ళు కూడా, ఇప్పుడు బ్రహ్మం గారు వాళ్ళ వీర బ్రహ్మేంద్ర స్వామి వాళ్ళంతా కూడా అలా వెళ్ళిన వాళ్ళే. వాళ్ళైతే లోపలే కూర్చొని వాళ్ళ మీద వాళ్ళే ఇసుక వెయిట్ చేసేసుకొని, ఆ పైన ఒక లేయర్ అంతా ఇసుక, ఆ పైన మళ్ళీ ఒక మంచి క్లాత్లు వేసుకొని దానిపైన మళ్ళీ మూసే ఒక తెర పెట్టుకొని అవన్నీ చేసుకొని కూర్చొని సాధన చేశారు. అవన్నీ చేస్తా అంత యోగాభ్యాసం సాధన వాళ్ళకి ఉంది కాబట్టి బ్రహ్మం గారు కూడా చెప్పారు కదా, జరగబోయని చెప్పగలిగారుగా. అలాంటి వాళ్ళు ఎంతో మంది మన భారతదేశంలో యోగులు ఉన్నారు. ఆ యోగులంతా కూడా మరణ సమయంలో ఈ విధంగా చేయగలరు. అందుకనే పరమాత్మ ఇలా చెప్తున్నారు, ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇలా చేస్తారు, అవసాన దశలో ఇలా చేసిన వాడు ఖచ్చితంగా వాడు మోక్షాన్ని పొందుతాడు, పరమగతిని పొందుతాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నారు. ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగం 8వ అధ్యాయాన్ని, దాంట్లో
12-13 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలని తెలుసుకున్నాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.